ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. పెళ్లిన ప్రతి మగాణ్ణి 7 ఏళ్ల తర్వాత తేనెటీగ అంటే తేనెపట్టు మీద రాయి విసిరితేనే మామయ్య? చిచి ఆ తేనెటీగ కదయ్యా. మగాడు పరాయి కొకరికే చూసేది, పెళ్లంతో కోతలు కోసేది పెళ్లిన 7 ఏళ్ల తర్వాతేనయ్యా. దాన్నే తెలుగులో తేనెటీగ కుట్టడం అంటారు, ఇంగ్లీష్ లో 7 years ఇచ్ అంటారు. మరి ఉర్దూలోను వాండర్లోను కొంకణిలోను ఏమంటారు? నోరు మూసుకోండి అంటారు. మీరు వెళ్ళండి నాన్నగారు. ఓకే బాయ్. అమ్మా, ఎప్పుడు చూసినా ఎందుకు తాతయ్యని కోప్పడతావు? అవునా పర్ణ, నాకు నచ్చలేదు. ఏదో పాపం పెద్ద ఆయన. నచ్చకపోతే మీరు ఆయనతో అఘోరించండి. డాడీ, నువ్వు అక్కడికి అఘోరిస్తే అమ్మ ఖచ్చితంగా నీ వీపు చీరేస్తుంది. అందుకని నువ్వు ఆఫీస్కి అఘోరిస్తేనే బెటర్. అవునరా, నాదో స్మాల్ డౌట్. అసలు ఈ తేనెటీగ ఏమిటి, అది కుట్టడం ఏమిటి? తోకతో కుట్టునా, మూతితో కుట్టునా? చిరునవ్వును ప్రేమించే మీ అందరికీ శుభోదయం. ఇవాటితో మన జోక్స్ క్లబ్కి 1 సంవత్సరం నిండింది. ఈ సంవత్సరం మొత్తం 52 ఆదివారాలు కలుసుకున్నాం, 648 జోకులు చెప్పుకున్నాం. కొందరు అపార్థం చేసుకునే ఆందోళన చేస్తున్నట్టుగా ఇక్కడ మనం చెప్పుకునే జోక్స్ వల్గర్ జోక్స్ కావు, పైగా మనం సృష్టించినవి కావు. మన దేశంలోనే బాహాటంగా దొరికే ఈ డర్టీ జోక్స్ బుక్స్, ప్లే బాయ్ జోక్స్ బుక్స్ అండ్ పార్టీ జోక్స్ బుక్స్ చదువుకునే మనం చెప్పుకుంటున్నాం. ఇవే బుక్స్ ఏమిటి, ఈ పుస్తకాలను ప్రభుత్వం ఏనాడో బ్యాన్ చేసి ఉండేది. మనిషి ఆరోగ్యానికి చిరునవ్వు, సెక్స్ ముఖ్యమని డాక్టర్లు ఒప్పుకున్న సత్యం. ఈ జోక్స్ నిషేధించడం అంటే చిరునవ్వుని, మనుషుల్లోని హాస్యప్రయత్వాన్ని నిషేధించినట్లే. అండ్ యాపిల్ ఎ డే కీప్స్ డాక్టర్ అవే అని అందరూ అంటారు. బట్ ఏ స్మైల్ ఎ డే కీప్స్ డాక్టర్ అవే అని త్రయంబకం అంటాడు. లెట్ us స్టార్ట్ అవర్ స్మైల్స్. ఫస్ట్ జోక్ నేను చెప్తాను. ఏమండి, బాగా పొద్దుపోయింది, వచ్చి పడుకోండి. అదే ఉన్నారేంటి, ఇంత రాత్రి ఇంకా పడుకోలేదే? ఆ అరగంట వీడియో క్యాసెట్ నా జీవితంలో ఎన్నడూ రాని మార్పును తెచ్చింది. భార్యగాక పరాయి స్త్రీతో పొందుని ఆనందాన్ని నేను ఎందుకు రుచి చూడకూడదన్న ఆలోచన నా బుర్రలోకి ప్రవేశించింది. దాన్ని ఓడించడం నా వల్ల సాధ్యం కాలేదు. నన్ను కుట్టిన ఆ తేనెటీగ ఎంత దాకా తీసుకువెళ్ళిందంటే, Excuse me. Yes, what can I do for you, sir? Do you need a room, sir? Yes. నా ఎడమ కంట్లో నలక పడింది, ఏం చేసినా పోవడం లేదు. దయచేసి కొంచెం ఊతారా? అలాగే, దగ్గరికి రండి.
అయితే నాకు గది ఇవ్వండి. అయితే అంటే అంటే ఎవరన్నా చూస్తే బాగోదు, నా గదిలో మీరు ఊదొచ్చు కదా అని. అంటే కంట్లో నలకపోవడానికి రూమ్ తీసుకుంటున్నారా? నలకపోవడానికి కాదు, గుప్పెడు స్లీపింగ్ పిల్స్ మింగిన నిద్ర పట్టిన అందం మీది. శవాలు కూడా లేచి కూర్చుని చప్పట్లు కొట్టే అందం మీది. నిజానికి కంట్లో నలగ పెడితే దాన్ని తీసుకోవడానికి రూమ్ ఇవ్వరు. స్పెషల్ కేసుగా భావించి మీకు ఇస్తున్నాను. థ్యాంక్స్. వెళదామా? ఎక్కడికి? నా గదికి. నా డ్యూటీ ఇవ్వడానికి ఇంకో గంట సేపు పడుతుంది. అది అవ్వగానే నేను వెంటనే వచ్చేస్తాను. గంట దాకా కంట్లో నలగతో ఎలా? అసలు నేను గది తీసుకుంటే అందుకు కదా. అంటే నలకూదగానే వెళ్ళిపోతారా? అంతే కదా, ఆ తర్వాత రూమ్ తో నాకేం పని. ఓకే, మీరు వెళ్ళండి, నేను త్వరగా వచ్చేస్తాను. థ్యాంక్ యూ. ఏ కంట్లో నలకపడింది? ఇందాక ఏ కన్నా చెప్పాను? గుర్తులేదే. నాకు గుర్తులేదు. గుర్తొచ్చింది. కుడి కన్ను. పోయిందా? పూర్తిగా పోలేదు, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వచ్చింది. ఓహో, ఊదటం లేదే. బాగా అలసిపోయాను, కాసేపు ఆగి. అలాగే. నలకపోయాక ఎందుకేగా గది తీసుకుంది? అందుకు మీకు అభ్యంతరం లేదుగా? ప్లీజ్ గో హెడ్. వద్దు, తీసే ఉంచండి. మూసే ఉంచాలి. ఎందుకు మూస్తున్నారు? తీసే ఉంచాలని మీకు తెలీదా? నువ్వు చెప్పేది ఏమిటో నాకు అర్థం అవట్లేదు. ఇంతదాకా వచ్చాక దాగుడు ముద్దలు ఎందుకు? మీరు మా ఆయన పంపించిన మనిషిగా? నేను మీ ఆయన పంపితే వచ్చానా? అవును, సంవత్సరం క్రితం అనుకుంటాను. మా ఆయన ఆఫీస్ పని మీద ఊరికి వెళ్తూ 4 రోజుల్లో వచ్చేస్తానని చెప్పి వెళ్లారు. ఆయన్నట్టు పంపించి నేను వంటింట్లో పాలు కాస్తుంటే వెనక నుంచి ఎవరు నన్ను కౌగులించుకొని ముద్దు పెట్టుకోపోయారు. వెంటనే నేను మా ఆయన 4 రోజుల దాకా రారా ఆనందరావు, నువ్వు ఆఫీసుకు సెలవు పెట్టరాదు అన్నాను. వచ్చింది మా పక్కింటి ఆనందరావు అనుకుని, కానీ వచ్చింది మా ఆయనే. అప్పటి నుంచి విడాకుల కోసం ప్రయత్నిస్తూ ఆధారాల కోసం తిరుగుతున్నారు. కానీ నేనే దొరకటం లేదు. ఈ రోజు ఉదయమే పోనీ విడాకులు ఇస్తే పోలా అనిపించింది. అందుకని నాకు వేరొకరితో సంబంధం ఉందనే రుజువుని ఆయనకి ఇద్దాం అనుకున్నాను. ఏమిటి రుజువులు ఇద్దాం అనుకుంటున్నావా? ఎస్, ఈ గదిలోకి రాబోయే ముందే మా ఆయనకు ఫోన్ చేసి చెప్పాను, ఫోటోగ్రాఫర్ ని గది కిటికీ దగ్గరికి పంపమని, ఆయనకు కావలసిన ఫోటోలు తీసుకోవచ్చని. ఏమిటి ఫోటోగ్రాఫర్ కూడా వస్తారా? కాస్త ఆగండి, మీరు మా ఆయన పంపించిన మనిషే అనుకున్నాను. కాకపోతే పోనివ్వండి, ఆ ఫోటోలో ఉన్నది నేనే అని మీరు జడ్జి చెప్పేస్తే చాలు. మా ఆయన మీకు తృణమో పణమో ఇవ్వకపోడు. నీ తృణం వద్దు, పణం వద్దు. నేను నిజంగానే కంట్లో నలక తీయించుకోవడానికి ఈ గది అద్దెకు తీసుకున్నాను. నీ మీద ఒట్టు, నువ్వు చచ్చినా పర్లేదు. ఛీ, మంచి ఛాన్స్ పోయింది.